హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చి మా చెల్లి ప్రీ వెడ్డింగ్ షూట్ బ్లాగ్. యాక్చువల్గా ప్రీ వెడ్డింగ్ షూట్ అంతా వైజాగ్ నియర్ బై ప్లాన్ చేసుకున్నాం. ఈ టెంపుల్ ఫొటోస్ పోస్ట్ చేశాక చాలామంది అసలు ఈ టెంపుల్ ఎక్కడ, అసలు ఎంత ఛార్జ్ చేశారు టెంపుల్లో ఫోటోషూట్ కానీ డీటెయిల్స్ అడుగుతున్నారు. అండ్ ఏ లొకేషన్లో ఫోటోషూట్ జరిగాయి వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఈ టెంపుల్ పేరు వచ్చి పద్మనాభ స్వామి టెంపుల్. ఇది వైజాగ్ నుంచి 45 కిలోమీటర్స్ దూరంలో విజయనగరం దగ్గర ఉంటుంది. ఈ టెంపుల్కి 600 సంవత్సరాల హిస్టరీ ఉంది. ఓల్డ్ వింటేజ్ వ్యూతో చాలా బాగుంది టెంపుల్ అంతా. ఫోటోషూట్స్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. యాక్చువల్గా ఈ టెంపుల్స్ వచ్చి 2 ఉంటాయి. ఒకటి కొండపైన పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది, ఇది కొండ కింద ఉన్న టెంపుల్. ఈ టెంపుల్ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గరే ఉంటుంది, కొండపై వరకు వెళ్ళవసరం లేదు. కొండపైన టెంపుల్కి వెళ్ళడానికి రీసెంట్గా రోడ్లు అవి వేశారు అండ్ స్టెప్స్ వే కూడా ఉంది. చాలామంది ఇన్స్టాలో రీల్స్ చూసి కొండపైన టెంపులే అనుకుంటున్నారు, ఇది కొండ కింద ఉన్న టెంపుల్. కొండపైన టెంపుల్ ఏంటంటే మనకి వ్యూ బాగా కనిపిస్తుంది. లైక్ సింహాచలం మనం కొండపై ఎక్కితే వ్యూ ఎలా కనిపిస్తుందో మామూలుగా వ్యూ ఉంటుంది, కానీ ఫొటోస్కి అంతగా ఉండదు. కొండ కింద ఉన్న టెంపుల్స్ అయితే ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కానీ ఫొటోస్కి కానీ చాలా బాగుంటుంది. ప్రీ వెడ్డింగ్ షూట్స్లో కూడా 2 టైప్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఒకటి వచ్చి ఇండోర్ షూట్, ఒకటి అవుట్డోర్ షూట్ ఉంటుంది. యాక్చువల్గా చాలామంది అవుట్డోర్ షూటే చేయించుకుంటారు వైజాగ్ లోకల్ పీపుల్ అయితే, ఎందుకంటే వైజాగ్లో చాలా మంచి లొకేషన్స్ ఉంటాయి కాబట్టి. సో ఈ టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎవరైనా ఫోటోగ్రాఫర్స్ కానీ ఫొటోస్ తీయించుకునే ఐడియా ఉంటే ఈ టెంపుల్కి వెళ్ళండి. అండ్ ఇక్కడ వచ్చి 2000 ఛార్జ్ చేస్తున్నారు ఫోటోషూట్ తీసుకోవడానికి. యాక్చువల్గా నేనైతే 1000 ఉంటుంది ఫోటోషూట్కి, అంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్ యూస్ చేస్తాం కదా, సో 1000 ఉంటుంది అనుకున్నాను. బట్ మన కైలాసగిరి ఋషికొండ దగ్గర ఎలా అయితే ఛార్జ్ చేస్తున్నారో 2000 ఛార్జ్ చేశారు. ఛార్జ్ చేసినా పర్లే కానీ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఫైనల్గా నేనైతే మీకు టెంపుల్ వ్యూ అంతా చూపించలేదు. ఇక్కడ ఫోటోగ్రాఫర్ గోప్రో వ్యూస్ తీస్తున్నాడు, లాంగ్ షాట్స్. సో తను తీసుకుంటున్న లాంగ్ షాట్స్లోంచి నేను టెంపుల్ వ్యూ మీకు చూపిద్దామని ట్రై చేశాను. బట్ దీనికన్నా లాంగ్ వీడియో ఉంటుంది కదా, ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో, అందులో అయితే క్లియర్గా కనిపిస్తుంది. లాంగ్ షాట్స్ అవి ఉంటాయి. ఫోటోగ్రాఫర్స్ వచ్చి సురేష్ గారి ఫ్రెండ్స్ అవ్వడం వల్ల మేము కంఫర్టబుల్గా ఉన్నాం వాళ్ళతో కూడా. అండ్ కంఫర్టబుల్గా మంచి షార్ట్స్ అవి తీశారు. మాకు ఎలాంటి షార్ట్స్ కావాలంటే మీకు ఏవైనా ఫొటోస్ ఉన్నాయా అవి రీక్రియేట్ చేయాలా అని చెప్పి అడిగి మరి ఫొటోస్ అవి బాగా తీశారు. అండ్ ఎడిటింగ్ చేసి ఫైనల్ వ్యూ అయితే చాలా బాగా వచ్చాయి ఫొటోస్. అండ్ టెంపుల్ లాంగ్ వ్యూలో నుంచి చూస్తే మనకి టెంపుల్ గోపురం నుంచి చూస్తే చూడండి ఎంత బాగుంది కదా వ్యూ అనేది. నెక్స్ట్ టైం వైజాగ్ పీపుల్ ఎవరైనా ఈ టెంపుల్ని విజిట్ చేయండి, చాలా మంచి ఫొటోస్ అయితే మీరు గ్రాప్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చి మేము కేఫ్కి వెళ్ళాం ఫోటోషూట్ కానీ. యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. కేఫ్లో రినోవేషన్ జరుగుతుంది, సో కేఫ్లో ఫొటోస్ తీసుకోవడానికి అవ్వలేదు. సో మేము లంచ్ అది చేస్తాం. అక్కడ నుంచి విజయనగరం నుంచి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో లంచ్ చేశాక నెక్స్ట్ లొకేషన్ వచ్చి రామానాయుడు స్టూడియోస్కి వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే రామానాయుడు స్టూడియోస్లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ లొకేషన్స్ ఉంటాయి మనం ఫొటోస్ తీసుకోవడానికి. సో 1 డేలో 2-3 అవుట్ఫిట్స్ మార్చుకొని ఫొటోస్ తీసుకొని 1 డేలో ఫోటోషూట్ కంప్లీట్ చేద్దామని ఒక ఐడియాతో ఉన్నాం. బట్ ఫోటోషూట్ స్టార్ట్ అవ్వడానికి మాకు 4 అయ్యింది, ఎందుకంటే చాలా ఎండగా ఉంది మధ్యాహ్నం. ఆ టైంలో కానీ ఫొటోస్ తీస్తే ఫోటోగ్రాఫర్స్ కానీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి కానీ ఫుల్ నీరసం వచ్చేస్తుంది. సో ఈవినింగ్ స్టార్ట్ చేసాం ఫోటోషూట్. యాక్చువల్గా మాకు తెలియని విషయం ఏంటంటే రామానాయుడు స్టూడియోస్లో 5 తర్వాత ఫొటోస్ తీసుకోవడానికి కానీ ఎవరు ఉండడానికి కానీ అలో లేదు. సో మాకున్నది 1 అవర్ టైం. 1 అవర్ టైంలో ఎన్ని మ్యాక్స్ ఫొటోస్ అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేద్దామని స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ ఈ డ్రెస్ గురించి మీకు చెప్పాను కదా, ఈ డ్రెస్ వచ్చి మా మమ్మీ స్టిచ్ చేశారు. ఈ డ్రెస్ డీటెయిల్స్ కావాలన్నా కస్టమైజేషన్ కావాలన్నా మేము చేసిస్తాము. అండ్ దీనికి ఎంత మెటీరియల్ పడిందో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. యాక్చువల్లీ మాకు 1 అవరే టైం ఉంది. సో 1 అవర్ లోపు లాంగ్ డ్రెస్తోనే ఫొటోస్ తీసుకోవాలని స్టార్టింగే లాంగ్ డ్రెస్ వేసుకుంది జయశ్రీ. తనకు వచ్చి ఈ డ్రెస్ చాలా ఫేవరెట్. సో ఈ డ్రెస్తోనే మ్యాక్స్ ఎక్కువ ఫొటోస్ కావాలి అని చెప్పి లాంగ్ డ్రెస్ వేసుకొని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. వీళ్ళకి వచ్చి వీడియో సాంగ్ చేస్తున్నారనమాట, సో అందుకే ఎక్కువ టైం పెట్టింది వీడియోస్ అండ్ ఫొటోస్ కాబట్టి. రామానాయుడు స్టూడియోస్లో చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ డ్రెస్కి గ్రీనరీ సూట్ అవుతుందని చెప్పి సో గ్రీనరీ దగ్గర ఈ డ్రెస్కి సూట్ అయినట్టుగా ఫొటోస్ అవి తీశారు.
నేను ఇక్కడ రామానాయుడు స్టూడియోస్కి రావడం ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం ఫ్యామిలీ అందరితో చిన్న పిక్నిక్ లాగా వచ్చాను. అప్పుడు వచ్చినప్పుడు రైనీ సీజన్, సో ఎక్కువ లొకేషన్స్ అవి చూడడానికి అవ్వలేదు. బాగా వర్షం పడడం వల్ల కొన్ని ప్లేసెస్ కవర్ చేసి వెళ్ళిపోయాము. బట్ ఈసారి వచ్చినప్పుడు మాత్రం అన్నీ చూశాను లొకేషన్స్. అండ్ మా ఫోటోగ్రాఫర్స్ ఏంటంటే మీకంటూ రిఫరెన్స్ ఐడియాస్ కానీ ఏవైనా ఉన్నా, రీల్స్ చేయాలనుకున్నా, మీకంటూ ఇలా ఫొటోస్ తీసుకోవాలని ఐడియా ఏమైనా ఉంటే చెప్పండి, మేము తీస్తాము అని చెప్పారు. సో కొన్ని రీల్స్ అండ్ ఫొటోస్ కూడా గూగుల్ నుంచి, ఇన్స్టా నుంచి కొన్ని ఫొటోస్ ఐడియాస్ని తీసుకుంది జయశ్రీ. తనకంటూ ఇలా తీసుకోవాలని ఈ డ్రెస్తో ఇలా ఉండాలి ఫొటోస్ అని ఐడియా పెట్టుకొని ముందే సేవ్ చేసి ఉంచుకుంది. సో అలా తనకు కావాల్సిన ఫొటోస్ తీశారు. అండ్ వీళ్ళకి సాంగ్ రికార్డ్ చేస్తున్నారు కదా, వాటికి కావాల్సిన వీడియోస్ కూడా రికార్డ్ చేసి ఉంచుకున్నారు. యాక్చువల్లీ మార్నింగ్ వచ్చినప్పుడు ఎంత ఫ్రెష్గా వచ్చానో అంత అలసిపోయాను ఈవినింగ్ షూట్కి. ఫైనల్గా మేము అనుకున్నట్టు లాంగ్ డ్రెస్తో లోపల షూట్ అంతా అయిపోయింది. సో మా టైం కూడా 5 అయిపోయింది. ఇంకా ఆ వాచ్మెన్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోండి, ఎక్కువసేపు ఉండకూడదు అని చెప్పి గొడవ చేస్తే ఇంకా బయటకు వచ్చి బయట షూట్స్ అవి చేశారు. యాక్చువల్లీ మేము ప్లాన్ ఏం చేసుకున్నామంటే 1 డేలో 3-4 అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకొని బీచ్ దగ్గర కూడా షూట్ చేసుకొని ఈవినింగ్కి క్లోజ్ చేద్దామని అనుకున్నాం. బట్ మేము అనుకున్నట్టు అవ్వలేదు. ఎందుకంటే ఆ రోజు చాలా ఎండగా ఉండడం వల్ల టెంపుల్ షూట్ బాగా అయిపోయింది. అండ్ రామానాయుడు స్టూడియోస్లో కూడా 2 అవుట్ఫిట్స్ చేంజ్ చేసి టైం ఉన్న దాంట్లో బాగా షూట్ చేశారు ఫోటోగ్రాఫర్స్. అండ్ నెక్స్ట్ డేకి బీచ్ షూట్ పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే సన్సెట్ అయిపోయింది ఆ రోజు. సో నెక్స్ట్ డే సన్ రైజ్ టైంలో ఫోటోషూట్ పెట్టుకొని బీచ్ దగ్గర కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ గ్రాప్ చేసుకున్నారు. అండ్ ఫైనల్గా ఫొటోస్ ఎడిట్ అయ్యి వచ్చాక ఎలా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అయితే. అండ్ రామానాయుడు స్టూడియోస్లో 2000 ఛార్జ్ చేశారు ఫోటోషూట్కి. అండ్ పర్ పర్సన్కి కూడా ఛార్జ్ చేశారు. 60-100 అనుకుంటా పర్ పర్సన్ టికెట్. అండ్ నెక్స్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో అప్లోడ్ చేస్తాను. మీకు కానీ లొకేషన్స్ అవి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.